స్టార్ట్ అయిందా లేదా? స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఈరోజు ఏం చేద్దామంటే ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే. స్ట్రింగ్ తీసుకొని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం దాన్ని. ఎన్ని ఈక్వల్ పార్ట్స్‌గా చేద్దాం అనేది నీకు ఇంటర్వ్యూ చేసేవాడు ఇస్తాడు. అది 3 ఈక్వల్ పార్ట్సా, 4 ఈక్వల్ పార్ట్సా, 5 ఈక్వల్ పార్ట్సా అనేది. ఓకే. సో, ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకున్నా. స్ట్రింగ్ str is equal to ఓకే. ఇది స్ట్రింగ్. సో, దీన్ని నేను 3 ఈక్వల్ పార్ట్స్‌గా చేయాలి. ఓకే. 3 ఈక్వల్ పార్ట్స్‌గా చేయాలంటే ఏంటి? ఫస్ట్ దీని లెంత్ నేను 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేస్తే అది నీకు ఈక్వల్ టు 0 అయితే నేను చేయగలను. నీకు ఈక్వల్ టు 1 వచ్చింది అనుకో, నేను ఈక్వల్ పార్ట్స్‌గా చేయలేను కదా. చేయలేవు. ఫస్ట్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్? 3 ఈక్వల్ పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 3. ఓకే. ఇప్పుడు దీని లెంత్ తెచ్చుకోవాలి నేను. ఓకే. సో, దీని లెంత్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? లెంత్ ఇస్ ఈక్వల్ టు str డాట్ లెంత్. ఓకే. లెంత్ తెచ్చుకున్నాక ఏం చేయాలి నేను? ఈ లెంత్ ని చెప్పు. ఏం చెప్తున్నావు? 3 పార్ట్స్ చేయాలన్నావు కదా. సో 3 పార్ట్స్ అంటే ఒక పార్ట్ ని లూప్ పెట్టిన ప్రింట్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఇఫ్ లెంత్ డివైడెడ్ బై n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఫెయిల్ కండిషన్. ఓకే. లెంత్ డివైడెడ్ బై 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటే దిస్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ ఓకే n ఈక్వల్ పార్ట్స్. ఓకే. ఈ n ఏంటి? 3. ఫస్ట్ ఇది డివైడెడ్ బై ఇక్కడ నేను d ఇచ్చాను. ఓకే. ఇప్పుడు 13 ఉన్నాయి. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ d తీసాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. సో, ఇప్పుడు నాకు ఏ అవుట్పుట్ రాదు. ఎందుకంటే ఈ కండిషన్ లోకి వెళ్ళలేదు. దిస్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. ఎందుకు వచ్చింది కండిషన్? రాకూడదు కదా. నాట్ ఈక్వల్ టు 0 రాకూడదు. ఎందుకు వచ్చాము? 3 అంటే str. ఓకే. str కాదు. కరెక్టే. మోడ్ ఆపరేటరే కదా. లెంత్ డివైడెడ్ బై n ఇస్ నాట్ ఈక్వల్ టు 0. 1 2 3 4 5 6 7 8 9 9 డివైడెడ్ బై 9/3 ఆల్సో 0 కదా. 0 కదా. పర్సెంటేజ్ రాలేదు. ఓకే. సో, ఇప్పుడు కండిషన్ ఇది. నువ్వు ఈ కండిషన్ తో క్లియర్ కదా. ఇప్పుడు నాట్ ఈక్వల్ అని పెట్టావు కదా నువ్వు. మరి దీంట్లో రాకూడదు కదా లెంత్. రావాలి. ఇక్కడ d పెట్టాను కదా. ఓకే. d పెట్టా. ఓకే. 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 అంటే ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 డివైడెడ్ బై 3 కాదు కాబట్టి వస్తుంది. ఇప్పుడు రాదు. ఇప్పుడు 9 ఉన్నాయి. ఈ కండిషన్ లోకి రాదు. ఇప్పుడు మన లాజిక్ ఏం చేద్దాం? ఎల్స్ కండిషన్ లో రాద్దాం. ఓకే. ఎల్స్ కండిషన్ లో ఇది కాకపోతే అయ్యే కండిషన్ రాసుకుంటాం మనం. ఓకే. సో, ఫస్ట్ ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ లూప్ రాసుకుని ఆ లెంత్ 2 నీకు ఐటరేట్ చేద్దాం.
హలో. int I is equal to 0, I is less than length. ఇక్కడ ఏం రాయాలి? I ప్లస్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. int chars is equal to length divided by n. Okay. ఒక వేరియబుల్ పెట్టుకున్నా, chars is equal to length divided by n. నేను పెట్టుకుంటా I plus chars. is equal to I plus chars. సో ఇప్పుడు chars length divided by n అని దీన్ని డివైడ్ చేశాను. ఓకే, I plus chars అంటే ఏమొస్తుంది ఇక్కడ కండిషన్ లో? ఫస్ట్ కండిషన్ లో 0 వెళ్తుంది, 0 ఈజ్ లెస్ దాన్ లెంత్, దీని లోపల ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినాక I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ chars. అర్థమవుతుందా? ఆపరేషన్ పెర్ఫార్మ్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ chars అంటే I వాల్యూ ఎంత? 0 ఫస్ట్ స్టార్టింగ్ లో I వాల్యూ వచ్చి 0. 0 is equal to ఓకే 0 ప్లస్ chars అంటే ఎంత? లెంత్ డివైడెడ్ బై n, అంటే దీని లెంత్ 9 డివైడెడ్ బై 3. 9 డివైడెడ్ బై 3 అంటే 3 కదా. 3 దీని రిమైండర్ కావాలి ఇక్కడ, ఇది కాదు మనం వాడాల్సింది, ఇది ఈ సింబల్. ఓకే, ఇక్కడ 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? నీకు I వాల్యూ నెక్స్ట్ రన్ లో 3 వచ్చింది. 3 వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి? సబ్ స్ట్రింగ్ అని ఒక మెథడ్ చెప్పాను, గుర్తుందా? అది సబ్ స్ట్రింగ్ చేయాలి. ఎంత వరకు సబ్ స్ట్రింగ్ చేయాలి? I వాల్యూ I ప్లస్ chars. అంటే ఏంటి? స్టార్టింగ్ ఆఫ్ I వాల్యూ 0, ఎండింగ్ ఆఫ్ 3. ఓకే, 0,3 అంటే ఏంటి? ఫస్ట్ 3 వస్తాయి. నెక్స్ట్ రన్ లో ఏముంటది? 3 ఆల్రెడీ నీకు I వాల్యూ 3 ఉంది కదా ఇక్కడ. 3 ప్లస్ 3 6 అయింది. 6 3,6 నెక్స్ట్ అరేలో స్టోర్ చేయి. నెక్స్ట్ 6,9 తెలుస్తుందా? నీకు అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు నేను ఒక అరే క్రియేట్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవడానికి. ఓకే, స్ట్రింగ్ అరే క్రియేట్ చేస్తాను. ఒకటి స్ట్రింగ్ ARR is equal to new string. దీని సైజ్ ఎంత ఇస్తాను? ఈ n సైజ్ ఇస్తాను. n అంటే ఏంటి? 3 0 1 2. నాకు 3 పార్ట్స్ కాబట్టి 3 ఇచ్చా. 5 ఉంటే 5 తో క్రియేట్ సైజ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏం రాసుకుంటాను? str డాట్ సబ్ స్ట్రింగ్ int begin index comma end index I plus 3 I plus chars. దీన్ని ఏం చేయాలి? నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. ఓకే, సబ్ స్ట్రింగ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ARR ఆఫ్ నేను ఒక వేరియబుల్ పెట్టుకుంటాను. ఏంటి ఆ వేరియబుల్? ఇంకొక వేరియబుల్ int temp is equal to 0 అని. ఓకే, ARR ఆఫ్ temp is equal to substring. నెక్స్ట్ ఏం చేస్తా? temp ప్లస్ ప్లస్
సో ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఏమైంది ఇక్కడ str డాట్ సబ్ స్ట్రింగ్ దీంట్లో ఏమొస్తుంది 0,3 అంటే 0,3. ఏ ఈ సబ్ స్ట్రింగ్ లో 3 ఉన్నాయి. ఏంటా 3? ఏ ఇది తీసుకెళ్ళి దేంట్లో పెట్టాను ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఏఆర్ఆర్ ఆఫ్ 0 లో ఇది పెట్టేశా. ఓకే. పెట్టేశాక ఏం చేశా ఇనిషియల్ గా టెంప్ వాల్యూ ఎంత 0 ఏఆర్ఆర్ ఆఫ్ 0 లో పెట్టా. తర్వాత ఏం చేశా టెంప్ ని ఇంక్రీజ్ చేశా. ఇప్పుడేమవుద్ది ఏఆర్ఆర్ ఆఫ్ 1 లో లేటెస్ట్ వస్తుంది. ఏంటా లేటెస్ట్ ది సబ్ స్ట్రింగ్ లో ఉన్న లేటెస్ట్ ది 3,6 వాల్యూ. ఇప్పుడు నీదంతా వాల్యూ దేంట్లో ఉంది ఈ ఎరేలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎరేలో ఉన్న వాల్యూ రిట్రీవ్ చేయి. ఫర్ లూప్ రాసుకుంటావో ఫర్ ఈచ్ లూప్ రాసుకుంటావో నీ ఇష్టం. అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు రిట్రీవ్ చేయాలంటే ఫర్ లూప్ రాసుకోవచ్చు, ఫర్ ఈచ్ లూప్ రాసుకోవచ్చు. ఇంకా కలెక్షన్స్ అయితే మనం ఫర్ ఈచ్ లూప్ రాస్తాను నేను. ఓకే, ఫర్ ఈచ్ లూప్ లో ఏంటిది ఫస్ట్ డేటా టైప్ స్ట్రింగ్ న్యూ వేరియబుల్ నేమ్ ఎస్ తీసుకున్నా. వాట్ ఈస్ ద ఓల్డ్ వేరియబుల్ నేమ్ ఏఆర్ఆర్. Exception in thread main. ఓకే, ఇందా చెప్పా కదా తీయాలని. దానికి మీకు తేడా అయింది. ఇప్పుడు ఇలా పెట్టామనుకో ఇది రిమైండర్ ఇస్తుంది. అంటే ఇప్పుడు 3 divided by 9 3 3s are 9. ఇది ఇలా పెడితే వస్తుంది రిమైండర్. ఇది కోఎఫిషియంట్. ఓకే, పర్సెంటైల్ పెడితే 0 తీసుకుంటది, రిమైండర్ తీసుకుంటది. పర్సెంటైల్ పెడితే కిందది వస్తుంది. ఇది పెడితే ఇది వస్తుంది. టఫ్ ఉంది ఇది. ఏం లేదు, ఇంకోటి చూద్దాం. ఇట్లా మనం ఎన్నైనా రాసుకోవచ్చు కదా దాని లెంత్ ని బట్టి. నీ ఇష్టం. 5 ఈక్వల్ పార్ట్స్ లో చేయమంటే n = 5. ఇక్కడ 5 చేస్తే సరిపోద్ది. దాని లెంత్ లో పెట్టేసి ఇక్కడ 5 పెట్టుకో. అది 5 తో డివైడ్ అవ్వగలిగితే ఇప్పుడు 5 పెడతాం మనం. 5 అంటే నీకు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ లో వస్తాయి? 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. 2 ఈక్వల్ పార్ట్స్ లో రావాలి. length divided by 5. 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మనం ఎన్ని పెడితే అన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ పెడితే 5 వస్తాయి. అది ఎన్ని ఈక్వల్ పార్ట్స్ లో నువ్వు స్ట్రింగ్ డివైడ్ చేయాలనుకుంటున్నావో అది పెట్టాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఆల్ సబ్సెట్స్ సో ఇప్పుడు మనం రాసుకునే ప్రోగ్రామ్ ఏంటంటే అన్ని సబ్సెట్స్ రిట్రీవ్ చేయమని, ఒక స్ట్రింగ్ లో ఉన్న సబ్సెట్స్. ఓకే, సో దీని ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ లో ఎన్ని దాన్ని చేయొచ్చు కదా సబ్స్టెన్స్ ఉంటాయి. ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక సెంటెన్స్ ఎన్ని విధాలుగా దాన్ని చేయగలవు. నీకు అర్థమైంది కదా? అది సబ్స్ట్రింగ్. అదే చూపిద్దామని నీకు ఒకసారి.
సబ్సెట్స్. ఇది ఇలా ఎఫ్ యు ఎన్ ఎఫ్ యు యు ఎన్ ఇలా ఓకే. ఎన్ని సబ్సెట్స్ గా చేయాలంటే అన్ని సబ్సెట్స్. ఓకే, దానికి ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. n into n plus 1/2. n into n plus 1/2 ఈ ఫార్ములాతో నువ్వు అరే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ s is equal to ఇటు తీసుకుందాం ఫన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇప్పుడు నాకేం కావాలి? n into n plus 1/2. n అనేది ఏంటి? లెంత్, నెంబర్, కానీ ఎంత లెంత్ ఉంది అనేది. ఓకే, ఇంట్ లెంత్ is equal to s డాట్ లెంత్. ఏమైంది? ఇప్పుడు లెంత్ వేరియబుల్ లో దీని లెంత్ ఉంది. ఇప్పుడు ఒక అరే క్రియేట్ చేస్తా. స్ట్రింగ్ arr is equal to న్యూ స్ట్రింగ్. దీని యొక్క సైజు ఎంత? సైజు ఫార్ములా లెంత్ ఇంటూ n into n లెంత్ ప్లస్ 1/2 డివైడెడ్ బై 2. ఇది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు నువ్వు అరే క్రియేట్ చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేసుకుంటాము? ఫర్ లూప్ రాసుకుంటాం. int I is equal to 0, I is less than arr dot length I plus plus. లేదా మనకు ఆల్రెడీ వేరియబుల్ ఉంది కదా లెంత్ అనేది, అలా కూడా రాసుకోవచ్చు నీ ఇష్టం. ఓకే, లెంత్. ఓకే, స్ట్రింగ్ లెంత్ ఈ లెంత్ బట్టి అది. నెక్స్ట్ దీని లోపల ఇంకో ఫర్ లూప్ రాసుకుంటాం. j is equal to 0, j is less than length, j is equal to 1, j is equal to I. ఓకే, సో నీకు దీనికి ఫస్ట్ నీకు అర్థం తెలిసిందా? ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ ఇది 0, I is equal to 0, 0 is less than length, కండిషన్ సాటిస్ఫైడ్, లూప్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు j 0 తో స్టార్ట్ అవుద్ది. j is less than length, కండిషన్ సాటిస్ఫైడ్, లోపల ఉంది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక తర్వాత j ప్లస్ ప్లస్. ఇప్పుడు j వాల్యూ ఎంత? 1. 1 is less than length, కండిషన్ సాటిస్ఫైడ్, లోపల ఉంది ఎగ్జిక్యూట్ అవుద్ది. నెక్స్ట్ j వాల్యూ ఎంత? 2. 2 is less than 1, కండిషన్ సాటిస్ఫైడ్. అలా దాని లెంత్ కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా ఒక రౌండ్ అవుద్ది 0కి. మళ్ళీ I is equal to 1, మళ్ళీ 1 is less than length, మళ్ళీ లూప్ లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళి ఇప్పుడు దేని నుండి స్టార్ట్ అవుద్ది? j is equal to I, 1 నుంచి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఆ కండిషన్ లెంత్ డిస్సాటిస్ఫై అయ్యేదాకా లోపల లూప్ అవుద్ది. మళ్ళీ I is equal to 2 అవుద్ది. ఇక్కడ j is equal to 2, 2, 3, 4 అలా లోపల ఉన్న లూప్ ఎక్కువ సార్లు నీకు పనిచేస్తుంది. ఎందుకు? ఈ లూప్ లోపల ఈ లూప్ ఉంది. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు 0తో స్టార్ట్ అయ్యి లోపలిది అలా ఆ లెంత్ కండిషన్ డిస్సాటిస్ఫై అయ్యేదాకా అవుతా ఉంటది. ఇప్పుడు arr ఆఫ్ ఒక వేరియబుల్ ని పెట్టుకుంటా నేను. ఇంట్ temp is equal to 0, ఒక టెంపరరీ వేరియబుల్ పెట్టుకున్నా. arr ఆఫ్ temp సేమ్ లాజిక్ ఇందాకదే. str డాట్ సబ్స్ట్రింగ్, str s డాట్ సబ్స్ట్రింగ్ I కామా j ప్లస్ 1. j plus 1 ఎట్లా చూస్తాము? Substring ఫస్ట్ లెంత్ పెట్టు, లెంత్ ప్లస్ 1. ఏంటి భయ్యా?
లిందాడ్ సబ్స్ట్రింగ్ error of tempo equal to yes. Substring. రైల్లో పంపిస్తున్నాము. సేమ్ ఇందాక రాసిన లాజిక్ ఇది. ఇప్పుడు నువ్వు అన్ని వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకోవాలంటే ఏంటి? ఈ ఏరియాలో ఉంది. దీని నుంచి స్ట్రింగ్ of in the index out of bound exception. ఎందుకు Int I is equal to 0, I is less than length, I plus per into j is equal to I, j is less than length, j plus plus. Some substring I ఇద్దాం ఆన్సర్. ఓకే. నీకు అర్థమైనట్టే ఉంటది కానీ ఏం అర్థం కాదు, అది నాకు తెలుసు. ఇది అర్థమైంది కానీ కాదు కొంచెము ఇక్కడ ఈ లూప్స్ ఉన్నాయి కదా, అంటే ఈ ఫర్ లూప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి ఫస్ట్ టైం సింగిల్ వాల్యూ తీసుకున్నప్పుడు ఎలా ప్రాసెస్ అయింది? ఇక్కడ ఒకసారి ఒక బోర్డు తీసుకునేప్పుడు అంటే సింగిల్ దానికి ఎలా వచ్చింది, డబుల్ దాన్నప్పుడు ఎలా వచ్చింది వాల్యూస్, అది మెయిన్. ఓకే, సో ఫస్ట్ ఫర్ int I is equal to 0, కండిషన్ సాటిస్ఫైడ్, 0 is less than length 3, లెంత్ ఎంత 3 ఉంది, 3 ఉంది, కండిషన్ సాటిస్ఫైడ్, లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, ఈ సెకండ్ లూప్ స్టార్ట్ అయింది. సెకండ్ లూప్ ఏంటి? j is equal to I, j is equal to 0. 0 is less than length, కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఎంత? I వాల్యూ ఆల్రెడీ 0 ఉంది, j వాల్యూ ఎంత ఉంది? j plus 1, 0 plus 1. ఫస్ట్ సబ్స్ట్రింగ్ ఫామ్ అయింది 0 1 కి. అంటే ఏంటి, నేను ఏం చెప్పానన్నా, స్టార్టింగ్ ఇండెక్స్ 0 తో స్టార్ట్ అవుద్ది, ఎండ్ ఇండెక్స్ 1 తో స్టార్ట్ అవుతుంది. అందుకని j plus 1 పెట్టుకున్నా ఇక్కడ నేను ఏం చెప్పాను భయ్య నిన్న, స్టార్టింగ్ 0 తో ఉంటుంది, 0 తో స్టార్ట్ అయింది, ఎండింగ్ ఇండెక్స్ 1 తో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఫన్ అని ఉంది, స్టార్టింగ్ ఇండెక్స్ నీకు ఎలా స్టార్ట్ అవుద్ది? 0 1 2. ఓకే, ఎండ్ ఇండెక్స్ ఎలా ఉంటది? 1 2 3. ఇప్పుడు నేను ఏం పెట్టా? 0 1. అంటే నీకు ఏమొస్తుంది ఇక్కడ? F
ఎఫ్ ఒకటే. అంటే ఇప్పుడు ఈ కింద 1 గదా! ఆ! సో 2 ఒకే మీనింగ్ కాబట్టి ఎఫ్ ఒకటే వస్తుంటది. ఓకేనా? ఎఫ్ ఒకటే వస్తది. హ్మ్. ఎండింగ్ నెక్స్ట్ ఇండెక్స్. రన్. నెక్స్ట్ రన్ ఏమవుద్ది? జే జే ఎంత అవుద్ది? 1 అవుద్ది. హ్మ్. ఓకే. హ్మ్. జే ఈజ్ ఈక్వల్ టు ఇక ఈ కండిషన్ సాటిస్ఫైడ్ లోపలికొచ్చేస్తది. ఐ వచ్చేస్తది. వాల్యూ ఎంత? 0. 0. జే వాల్యూ ఎంత? 1 ప్లస్ 1 ప్లస్ 1 1. 2 అంటే అయింది. ఎంత? 0, 2. 2. ఇప్పుడు 0 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ పైన ఇది. హ్మ్. ఇది. హ్మ్. 0 అంటే ఇది. హ్మ్. 2 అంటే ఇది. యు. హ్మ్. ఎఫ్‌యు. ఓకే. ఎఫ్‌యు వస్తది. హ్మ్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇది 3. హ్మ్. ఇదేమైంది? ఇక్కడ 3 అయింది. 3 2 అయింది. అయింది. ఓకే. 2 అయింది. 2 అయింది. 0 ఆ! ప్లస్ 2 0, 1 ప్లస్ 1 ప్లస్ 2 2 ప్లస్ 1 అయింది. హ్మ్. 3. నీకేమొస్తది 0, 3 అంటే? 0 కాకపోతే ఎన్ వస్తది. ఎఫ్. యుఎన్ ఫన్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్. హ్మ్. హ్మ్. ఇదేంటి 0కి ఇప్పుడు 1కి. హ్మ్. ఓకే. సో జే హ్మ్. ఈజ్ ఈక్వల్ టు 1. హ్మ్. 1 ఈజ్ లెస్ దాన్. ఇప్పుడు జే వాల్యూ ఎంత? 1 ఉంది. 1 ప్లస్ 1 2. 2 అయింది. హ్మ్. అంటే 1 అంటే ఎంత ఇక్కడ వాల్యూ? ఫస్ట్‌లో పైన ఇండెక్స్‌లో ఫస్ట్ యు. యు. హ్మ్. 2 అంటే 2 ఎంత? యు. ఓకే. యు వచ్చేస్తది. హ్మ్. నెక్స్ట్ ఏంటి? 2. 2, 2, 3. 2 ఈజ్ లెస్ దాన్ ఇది. 2, 1, హ్మ్. 3. 3. 1 అంటే ఎంత? యు. యు. 3 అంటే ఎన్. ఎన్. యుఎన్. నెక్స్ట్ ఇక్కడ 1 అయిపోయింది. నెక్స్ట్ హ్మ్. లాస్ట్ వాల్యూ 2 ఉంది. 2. ఓకే. 2. ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 2. 2. 2 ప్లస్ 2, 1 అంటే 3. 3. 3. హ్మ్. ఎన్ 2, వస్తది. 3 అంటే ఏంటి? 2 అంటే 2. హ్మ్. 2 అంటే ఎన్. హ్మ్. 3 అంటే 3 ఎన్. అన్నా ఎన్. ఎన్. నీకు అర్థమైందా? అర్థమైంది. J+1 ఎందుకు రాసుకున్నానందో ఎండ్ ఇండెక్స్ కోసం రాసుకున్నా. ఓకే. ఓకే. గాట్ ఇట్. క్లియరా బ్రో? క్లియర్ అమ్మా. ఈ 2 ప్రోగ్రామ్‌లు ప్రాక్టీస్ చెయ్యి. హ్మ్. మళ్ళీ రేపు చూద్దాం మనం. హ్మ్. హ్మ్. డైలీ ఓకే. 2 3 చేస్తే అయిపోద్ది. హ్మ్. సరే దీపు. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ అది. హుహుహుహు. హ్మ్. ఇంకా ఈ పిల్లలు ఇది ఎందుకు రాసుకున్నా మనకు తెలిస్తే మనకు మొత్తం క్లియర్ కట్. సబ్ స్ట్రింగ్ ఎలా అవును. పనిచేస్తుందని సబ్ స్ట్రింగ్ తెలుసుకుంటే ఎలా పనిచేస్తాయి. హ్మ్. అంతే మెయిన్ ఏం సబ్ స్ట్రింగ్ పైన డిపెండ్ అయింది అంతే ఏం లేదు. అంతే. హ్మ్. ఓకే బ్రో. ఓకే. ఈ 2 ప్రాక్టీస్ చెయ్యి. హ్మ్. మళ్ళీ రేపు రెండో మూడో చూద్దాం. ఓకే. ఓకే దీపు. థాంక్స్. బాయ్. ఓకే బ్రో. బై బ్రో. బాయ్. ఎగ్జిట్.